సమయంలో నాకు దేవుడిచ్చిన మాటను మీతో పంచుకుంటాను. ఓకే, మీకు ఒక కథ చెప్తాను, వినండి. స్టోరీ ఇష్టమా లేదా? ఇష్టం కదా, వినండి. ఆ దినాల్లో ఓల్డ్ డేస్లో ఏం చేసేవారంటే, అందరు వినాలి, ఇప్పుడు వినకపోతే నేను లాస్ట్లో చెప్పేది మీకు ఎలా ఉంటుందంటే మలయాళం సినిమాలాగా ఉంటుంది, ఏం అర్థం కాదు. ఫస్ట్ ఈ స్టోరీ అంతా విన్నోళ్ళకే చివర చెప్పేది అర్థమవుతుంది. ఆ ఓల్డెన్ డేస్లో ఓడిపోయిన దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఓడిపోయిన దేశాలని మీద గెలిచిన వారు ఎవరైతే ఉన్నారో, ఆ ఓడిపోయిన దేశాల నుండి బానిసల్ని తెచ్చుకునేవారు. సో రోమా సామ్రాజ్యం విస్తరిస్తున్నప్పుడు ఈ రోమీలు గెలుస్తారు కదా యుద్ధాల్లో. గెలిచినప్పుడు ఈ రోమా సామ్రాజ్యం వారు ఏం చేసేవారంటే ఓడిపోయిన దేశాల నుండి బానిసల్ని తెచ్చుకునేవారు. ఎవరు? రోమా సామ్రాజ్యం వారు, రోమన్ కింగ్డమ్ వాళ్ళు ఏం చేసేవారంటే ఎవరెవరైతే ఓడిపోయారో, ఓడిపోయిన దేశాలు ఉన్నాయో అక్కడి నుంచి బానిసలు ఏం చేస్తారు, తీసుకొస్తారు. ఎవరి దేశానికి? వాళ్ళ దేశానికి, రోమన్ ఎంపైర్కి తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ బానిసల్లో 2 రకాలు ఉన్నారు. ఒకటి చదువుకున్న బానిసలు, 2 చదువు లేని బానిసలు. ఈ చదువుకున్న బానిసల్ని ఏం చేస్తారంటే వాళ్ళు ఒకవేళ టీచర్ చదువుకున్నారనుకోండి, టీచర్గా, డాక్టర్స్ అయితే డాక్టర్గా, అకౌంటెంట్స్ అయితే అకౌంటెంట్స్గా, చదువుకున్న వాళ్ళేమో అలాంటి వైట్ కాలర్ జాబ్స్కి వాడుకుంటారు. వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి వాడుకుంటారు. టీచర్స్ అనుకోండి, డాక్టర్స్ అనుకోండి, వాళ్ళ ఇంట్లో హౌస్ డాక్టర్గా పెట్టుకుంటారు. వీళ్ళందరూ ఎవరు? చదువుకున్న బానిసలు. చదువులేని బానిసలతో ఏ పనులు చేపిస్తారు మీరు చెప్పండి? చదువులేని బానిసలతో ఏ పనులు చేపిస్తారు చెప్పాలి. చదువుకున్న వాళ్ళకి ఒక రేంజ్, చదువులేని వాళ్ళకి ఒక రేంజ్. చదువులేని వాళ్ళతో ఏ పనులు చేయించుంటారు? కూలీ పని, త్వరగా చెప్పాలి. కూలీ పని, ఇంట్లో పని, ఇంకా తాపీ మేస్త్రి, బరువులు మోసేవాళ్ళు, ఇలాంటి పనులకి వాళ్ళు వాడుకుంటారు. సో ఈ రోమా సామ్రాజ్యం వారు ఆ బానిసల్ని తెచ్చి ఒక మార్కెట్ ఉండేదంట. ఏ మార్కెట్? బానిసల్ని అమ్మే మార్కెట్ ఉంటుంది. ఇలా లైన్గా నుంచోబెడతారు. ఎలా అంటే అందరు ఇలా నుంచుంటారు. ఒక మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్లో ఈ బానిసలందరినీ ఏం చేస్తారు? నుంచోబెడతారు. ఆ బానిసలకి పైన ఒక బోర్డు రాస్తారు. ఆ బోర్డు మీద ఆ బానిస యొక్క పేరు, ఏ దేశం నుండి వచ్చాడు, అతను ఏం చదువుకున్నాడు, ఏమి చేయగలడు, ఆ క్యాపబిలిటీస్ అన్నీ రాసి ఆ బానిసకు ఒక వెలని నిర్ణయిస్తారు. 5,000 దిరామ్స్. అలాగే ఏం చేస్తారంటే ఒక్కొక్క బానిసకి ఒక్కొక్క రేటు ఉంటుంది. సో అక్కడ ఉండే ధనవంతులు ఏం చేస్తారంటే ఆ మార్కెట్కి వచ్చి వాళ్ళకి డాక్టర్ కావాలనుకో, డాక్టర్ని ఏం చేస్తారు? డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. ఇంట్లో కూలీ పనులు చేయడానికి కావాలనుకోండి, కూలీ పనులను ఏం చేస్తారు? డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. ఎవరికి ఏ పని చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారు? కొనుక్కుంటారు. ఓకే, ఇప్పుడు కొనుక్కున్న తర్వాత ఈ బానిసల యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి పౌరసత్వం ఉండదు. మనందరికీ ఏముంది? ఆధార్ కార్డు ఉందా లేదా? ఉంది. ఈ బానిసలకి ఏముండదంటే పౌరసత్వం ఉండదు. ఇంకా ఈ బానిసలు ఏం చేస్తారంటే యజమానులు కొట్టచ్చు, తిట్టచ్చు, చిత్రహింసలు కూడా పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టి ఏం చేశారు? కొనుక్కున్నారు, వాళ్ళకి చెందినవారు. సో కొంతమంది యజమానులు ఏమో ప్రేమగా ఉంటారు, కొంతమంది ఏమో క్రూయల్గా ఉంటారు. యజమానులు ప్రేమగా ఉన్నారనుకోండి, వారిని వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఏం చేస్తారు? కలిపేసుకుంటారు. కానీ వాళ్ళు క్రూరంగా ఉంటే ఈ బానిసలు ఏం చేస్తారంటే కొడతారు, బాధ పెడతారు, హింసకి గురి చేస్తారు. అయితే ఇలా కొట్టినప్పుడు, యజమానులు కొట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడు, తట్టుకోలేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి? నేను ఒక ఇంట్లో బానిసగా ఉన్నాను, నన్ను నా యజమానుడు కొడుతున్నాడు, తిడుతున్నాడు, నేను ఏం చేస్తాను? ఏం చేయగలను? నేను పారిపోతాను. పారిపోవడమే కదా, అది తప్ప వేరే మార్గం ఏది లేదు. ఇప్పుడు నేను పారిపోయాను అనుకోండి, నన్ను పట్టుకోవడానికి సైనికులు ఎక్కడెక్కడో చెక్ పోస్టుల దగ్గర కావలి కాసుకుంటూ ఉంటారు. రోమా సామ్రాజ్యం అంతా చెక్ పోస్టులు ఉన్నాయన్నమాట. సో అక్కడ ఏం చేస్తారంటే సైనికులు కావలి కాసుకుంటూ ఉంటారు. ఈ బానిసలకి ఒక ఏముంటుందంటే టాటూ ఉంటుంది. ఈ టాటూని బట్టి ఏం చేస్తారంటే వాళ్ళు బానిసనా కాదా అని
గుర్తుపట్టి బానిసలే పారిపోతే ఏం చేస్తారంటే వాళ్ళని లాక్కొచ్చి 4 రకాల పనిష్మెంట్ ఇస్తారు. ఎన్ని రకాలు చెప్పండి? ఇది ఎవరి సామ్రాజ్యం గురించి చెప్తున్నాను నేను? రోమా సామ్రాజ్యం. 4 రకాలు పారిపోతున్న బానిసలు పట్టుకుంటే ఏ సైనికుడికైనా దొరికితే 4 రకాల పనిష్మెంట్. ఫస్ట్ పనిష్మెంట్ అంటే ఈ చర్మానంతటిని ఒలిసి ప్రదర్శిస్తారంట. అర్థమైంది కదా? చర్మం అంతా పీల్చేసి మార్కెట్లో ప్రదర్శిస్తారంట. ఇంకొకటి ఏం చేస్తారంటే వాళ్ళని సిలువ వేసేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? సిలువ వేస్తారు. అందుకే యేసుప్రభు కూడా రోమిలు ఏం చేస్తారు? సిలువ వేస్తారు. తర్వాత ఈ మెడ మీద ఇంత ఇనుప రాడ్డు మీద బానిస అని రాసి మెడ మీద ఏం చేస్తారంటే బరువుని పెడతారు. ఇంకొకటి ఏం చేస్తారంటే చంపేస్తారు. ఏం చేస్తారు? సైనికులు ఎవరికైనా పారిపోతూ ఏ బానిసైనా దొరికాడా అక్కడితో అతని జీవితం ఏమైపోయింది? క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత ఇంకే జీవితం ఉండదు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, కరెక్ట్గా ఆన్సర్ చేయండి. ఎందుకు అంత పనిష్మెంట్ ఇస్తున్నారు? అతడు ఏం తప్పు చేశాడు? ఈ బానిస పారిపోయాడు. పారిపోకూడదా? ఎందుకు పారిపోకూడదు? కరెక్ట్గా చెప్పండి. ఎందుకు పారిపోకూడదు? ఓనర్ ఏం చేశాడు? డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు. ఇప్పుడు ఈ బానిసకు విడుదల రావాలంటే 2 మార్గాలు. ఒక మార్గమేమో ఓనరు నా ఇంటిలో 30 సంవత్సరాల నుండి పనిచేశాడు, ఇక మీదట నువ్వు బానిసగా ఉండద్దు, నువ్వు ఫ్రీ అయిపోవని ఓనర్ ఏం చేయాలి? విడుదల చేసేయాలి. లేదా ఆ బానిస విడుదల అవ్వాలంటే ఇంకొక మార్గం ఉంది. ఏంటంటే ఈ యజమానుడు ఎంత డబ్బులు పెట్టయితే బానిసని కొనుక్కున్నాడో అంత డబ్బులు ఏం చేయాలి? చెల్లించాలి. నేను 5,000 పెట్టి ఒక వ్యక్తిని కొనుక్కున్నానంటే 5,000 తిరిగి ఇస్తేనే ఏం చేస్తాడు? వదిలేస్తాడు. బానిసలకు అలా డబ్బులు సంపాదించుకునే మార్గం ఉంటుందా? ఉండదు. సో పారిపోవడం వల్ల వాళ్ళకి ఇంత శిక్ష. ఇంకొక శిక్ష ఏంటి? యజమాని వాళ్ళు ఏం చేశారు? మోసం చేశారు. పారిపోవడం తప్పు. రెండో తప్పు ఏంటి? యజమాని ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు. అందుకని చెప్పి వాళ్ళకి కఠినమైన శిక్షను విధిస్తారు. హల్లెలూయా. సో మీకు ఒక యజమానుడు, అతని దగ్గర పని చేసిన ఒక యవనుడైన ఒక దాసుడు గురించి ఈరోజు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక పత్రిక ఉంది, ఫిలోమోనుకు రాసిన పత్రిక. తెలుసా మీకు? అందరూ ఓపెన్ చేయండి. ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఓకే, ఒకే ఒక అధ్యాయం ఉందా లేదా? ఓకే, లిజన్. అందరు నా వైపు చూడండి. నేను బైబిల్ చూడండి అన్నప్పుడే చూడాలి మీరు. ఈ ఫిలోమోను ఎవరు? ఈ ఫిలోమోను ఎవరంటే కొలస్సి పట్టణానికి చెందినవాడు. ఏ పట్టణం అండి? ఈ ఫిలోమోను చాలా ధనవంతుడు. ఈ ఫిలోమోను వెరీ రిచ్ మ్యాన్ అన్నమాట. రిచ్ మ్యాన్. తర్వాత ఇతని ఇంటిలో చాలామంది పనివారు ఉన్నారు, చాలామంది పనిచేసే పని వాళ్ళు ఉన్నారు. 4వది ఏంటంటే ఫిలోమోను గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఫిలోమోనికి స్వార్థ అందించింది ఎవరంటే అపోస్తులైన పౌలు గారు ఏం చేస్తారంటే ఫిలోమోనికి యేసయ్య మాటలను అందించి రక్షణలోకి నడిపిస్తాడు. సో ఫిలోమోన్ రక్షణ పొందుకున్న విశ్వాసి, యేసు ప్రభుని నమ్ముతున్న విశ్వాసి. తర్వాత ఈ ఫిలోమోన్కి ఒక పెద్ద ఇల్లు ఉందన్నమాట. ఆ ఇంటిలో ఏం చేసేవారంటే యేసు ప్రభుని నమ్ముతున్న వాళ్ళందరూ కూడుకుని ఏం చేసేవారు? ఆరాధన చేసేవారు. ఎవరింట్లో? ఫిలోమోన్ ఇంట్లో. 5 పాయింట్లు. 1, కొలసి పట్టణానికి చెందినవాడు. ఫిలోమోన్ ఎవరు? ధనవంతుడు. అతడి దగ్గర చాలామంది పని వాళ్ళు ఉన్నారు. ఫిలోమోను పౌలు సువార్త చేసినప్పుడు రక్షణ పొందుకున్నాడు. రక్షణ పొందుకోవడం మాత్రమే కాదు, తన ఇంటిని ఆరాధన పెట్టుకోవడానికి ఇచ్చేవాడు, తన ఇల్లుని వాడుకోవడానికి ఇచ్చేవాడు, ఆరాధన జరిపించుకోవడానికి ఇచ్చేవాడు. అయితే ఈ ఫిలోమోను దగ్గర ఒక బానిస ఉన్నాడు. ఆ బానిస పేరే ఒనేసేము. అందరు చెప్పండి నోరు తెరచి. ఒనేసేము. ఈ ఒనేసిము ఎవరు అని అంటే, ఒనేసిము అనే మాటకు అర్థం ఏంటంటే సహాయకరమైన. అందరు చెప్పండి. సో ఈ యొక్క ఫిలోమోన్ దగ్గర చాలామంది పని వాళ్ళు ఉన్నారు అన్నాను కదా, చాలామంది బానిసలు ఉన్నారు. ఆ బానిసల్లో ఒక బానిస ఎవరు? ఫిలోమోన్ అంటున్నారు కొంతమంది. ఒనేసిము. ఫిలోమోన్ ఏమో ఓనర్,
అతని దగ్గర బానిసలు ఉన్నారు. అందులో ఒక బానిస పేరేంటి? ఒనేసిము. ఈ ఒనేసిము చాలా కాలంగా ఫిలోమోన్ ఇంట్లో పని చేస్తున్నాడు. పని చేసి అతడికి ఏ తప్పుడు బుద్ధి పుట్టిందో ఏంటో ఈ ఫిలోమోన్ ఇంట్లో దొంగతనం చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? దొంగతనం చేసి రోమ్కి పారిపోతాడు. ఎక్కడికి పారిపోతాడు? రోమ్కి పారిపోతాడు. ఎవరింట్లో దొంగతనం చేసి? ఫిలోమోన్ ఇంట్లో దొంగతనం చేసి. ఇప్పుడు ఈ ఒనేసిము చాలా పెద్ద తప్పు చేశాడు. పారిపోవడమే తప్పు. చెప్పాను కదా, పారిపోతేనే బానిసలు పారిపోవచ్చా? పారిపోకూడదు. బానిసై ఉండి పారిపోవడమే తప్పు. రెండవది దొంగతనం చేసి పారిపోవడం ఇంకా పెద్ద తప్పు. ఇప్పుడు ఈ ఫిలోమోన్ కోసం ప్రతి చోట చెక్ పోస్టుల దగ్గర సైనికులు ఏం చేస్తున్నారు? ఈ ఒనేసిము కోసం ఏం చేస్తున్నారు? వెతుకుతున్నారు. ఎప్పుడు ఇతను ఏం చేయాలి? పట్టుకోవాలని వెతుకుతున్నారు. ఈ ఒనేసిము ఎక్కడికి పారిపోతాడంటే రోమ్కి పారిపోతాడు. పారిపోయి అక్కడ పౌలు గృహ నిర్బంధంలో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు చెప్పండి? గృహ నిర్బంధం అంటే తెలుసా మీకు? ఇంగ్లీష్లో హౌస్ అరెస్ట్. హౌస్ అరెస్ట్ తెలుసా? అంటే ఇంట్లోనే పోలీసులు ఏం చేస్తారంటే జైల్లో పెట్టరు. వాళ్ళకి హెల్త్ బాగాలేదనుకోండి, మీరు ఇంట్లోనే నుండి బయటకు రాకూడదని హౌస్ అరెస్ట్ చేస్తారు. ఇంట్లోనే ఉండాలి వాళ్ళు. సో పౌలు ఏం చేశాడంటే, పౌలు రోమ్లో గృహ నిర్బంధంలో ఉన్నాడు, హౌస్ అరెస్ట్లో ఉన్నాడు. అతడు బయటకి రాలేడు. ఈ యొక్క ఒనేసిము పారిపోయి ఎవరింటికి వచ్చి పడ్డాడంటే పౌలు ఇంటికి వచ్చేస్తాడు. పౌలు ఇంటి దగ్గర పౌలు హౌస్ అరెస్ట్లో ఉన్నప్పుడు పౌలు ఇంటికి వస్తాడు. వచ్చినప్పుడు ఈ పౌలు అతను ఒప్పింప చేస్తాడు. ఏమని చెప్తాడంటే, ఒనేసిము నువ్వు చేసింది తప్పు. అలా దొంగతనం చేయొచ్చా? చేయకూడదు కదా, ఎందుకు చేశావు? అలా చేయకూడదు అని చెప్పి క్రీస్తు ప్రేమని ఎవరు చాటి చెప్తారంటే పౌలు. ఎవరికి చాటి చెప్తాడు? ఒనేసిముకి. అలా చేయకూడదంటే ఇప్పుడు ఒనేసిము ఏం చేస్తాడంటే మారతాడు. అయ్యో నేను దొంగతనం చేశాను, తప్పు చేశానని పశ్చాత్తాపడతాడు. పశ్చాత్తాపడిన తర్వాత ఈ పౌలుకి హెల్పర్గా మారిపోతాడు. ఏం చేస్తాడు? పౌలు హౌస్ అరెస్ట్లో ఉంటాడు కాబట్టి పౌలుకి వాటర్ ఇవ్వడం, పౌలు బట్టలు ఉతకడం, ఇంకా పౌలు పనులన్నీ ఎవరు చేసి పెట్టేవారంటే ఒనేసిము చేసి పెట్టేవాడు. ఇప్పుడు పౌలుకి ఒనేసిమును వదులుకోవాలని ఉంటుందా? మీరు చెప్పండి. ఎందుకంటే అన్ని పనులు అయిపోతున్నాయి. ముందైతే పౌలు ఒక్కడే చేసుకునేవాడు ఆ గృహంలో ఉండి. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఒనేసిము కూడా వచ్చాడు. అన్ని పనులు చక్కగా చేసి పెడుతున్నాడు. ఇప్పుడు పౌలుకి వదులుకోవాలని ఉంటుందా? వదులుకోవాలని ఉండదు. కానీ పౌలుకి మనస్సులో అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే, ఈ బానిస ఈ ఒనేసిము ఎవరికి చెందినవాడు? ఎవరు కొనుక్కున్నారు డబ్బులు పెట్టి? ఫిలోమోను కొనుక్కున్నాడు. అతను డబ్బులు పెట్టి కొనుక్కుంటే నేను ఉంచుకోవడం బాగుంటుందా? బాగోదు. ఈ విషయం కనుక నేను ఉంచుకున్నట్టు కనుక ఫిలోమోన్ తెలిస్తే ఫిలోమోన్ ఖచ్చితంగా ఏం చేస్తాడు? బాధపడతాడు. నా ఇంటిలో నుండి పారిపోయిన ఒక వ్యక్తిని పౌలు సహకారిగా పెట్టుకున్నాడని ఏం చేస్తాడు? ఖచ్చితంగా బాధపడతాడు. పాస్టర్ గారి మీద ఏమొస్తుంది? బాధ కలుగుతుంది. ఎవరికి? ఫిలోమోనికి. సో అందుకని చెప్పి ఏమని చెప్తాడంటే, ఒనేసిము ఇన్ని రోజులు నువ్వు నాతో ఉన్నావు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపో? ఫిలోమోన్ దగ్గరికి వెళ్ళిపో. నీ ఓనర్ దగ్గరికి నువ్వు వెళ్ళిపో. ఎవరైతే డబ్బులు పెట్టి నిన్ను కొనుక్కున్నారో ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు మరలా వెళ్ళిపో అని అంటే, ఈ ఒనేసిము అంటాడు, బాబోయ్ వెళ్తే ఇంకేమైనా ఉందా? ఫిలోమోను నన్ను చంపేస్తాడు. ఇప్పటికే నేను దొంగతనం చేశాను, పారిపోయాను. ఇప్పుడు కనుక నేను వెళ్తే నన్ను ఏం చేస్తాడు? ఖచ్చితంగా చంపేస్తాడు. నేను వెళ్ళను అని అంటాడు. అప్పుడు పౌలు ఏమంటాడంటే, లేదు నేను నీకు ఒక ఉత్తరం రాసిస్తాను. ఆ ఉత్తరాన్ని పట్టుకెళ్ళి ఎవరికి చూపించు? ఫిలోమోనికి చూపించు. ఇప్పుడు ఫిలోమోన్ యొక్క ఆత్మీయ తండ్రి ఎవరు? పౌలు. ఎందుకంటే పౌలే ఏం చేశాడు? ఫిలోమోన్ని రక్షణలోకి నడిపించాడు. సో నేను చెప్తే ఖచ్చితంగా ఫిలోమోన్ ఏం చేస్తాడు? ఒప్పుకుంటాడు. సో నేను ఒక లెటర్ రాసిస్తాను. ఆ లెటర్ ఎక్కడికి పట్టుకెళ్ళు? ఫిలోమోన్ దగ్గరికి వెళ్ళి పట్టుకెళ్ళి ఇవ్వి అని చెప్తాడు. ఆ లెటరే ఏంటంటే ఫిలోమోను పత్రిక. ఈ పత్రికని ఎవరెవరికి రాశారు? పౌలు గారు ఫిలోమోనుకి రాశారు. పౌలు గారు ఎవరికి రాశారు? ఫిలోమోనికి రాశారు. ఎవరి గురించి రాశారు? ఒనేసిము గురించి రాశారు. ఏమని రాశారు అంటే, ఫిలోమోను ఈ ఒనేసిము ఏదో తప్పు చేశాడు, క్షమించు అని బతిమలాడుకుంటా ఏం చేశాడంటే ఒక లెటర్ని రాశాడు. ఇప్పుడు ఒనేసిము అంటున్నాడు, పౌలు గారు మీరు చెప్పిందంతా బాగానే ఉంది, మీ లెటర్ ఫిలోమోన్ గారికి చూపిస్తాను, ఫిలోమోన్ గారు నన్ను చేర్చుకుంటారు, క్షమిస్తారు. కానీ
ఈ దారిలో, నేను వెళ్తున్న దారిలో ఏ సైనికుడైనా నన్ను చూస్తే ఏం చేస్తాడు? నన్ను చంపేస్తాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి నేను మళ్ళీ ఫిలోమోన్ ఇంటికి వెళ్ళే దారిలో ఎన్నో చెక్ పోస్టులు దాటి నేను వెళ్ళాలి. ఎక్కడ ఏ సైనికుడు చూసినా నన్ను చంపేస్తారంటే ఫిలోమోన్ అంటాడు, నిన్ను చంపనివ్వకుండా నీకు తోడుగా ఉండడానికి, నిన్ను కాపాడడానికి, నీకు ఒక ముద్రగా ఉండడానికి నేను తుకీకుని పంపిస్తాను అంటాడు. ఏంటి చెప్పండి? పేరేంటి? తుకీకు అని నా ప్రతినిధిని ఏం చేస్తాను? నీ కూడా పంపిస్తాను. ఇప్పుడు తుకీకి ఏం చేస్తున్నాడంటే ఈ ఒనేసిముని తీసుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఫిలోమోన్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఫిలోమోన్కి ఈ పౌలు రాసిన లెటర్ని ఏం చేస్తాడంటే ఇస్తాడు. ఇక్కడ 4 కనిపిస్తున్నారు. చూడండి, ఎవరెవరు కనిపిస్తున్నారు? కరెక్ట్గా చెప్పాలి. ఎవరెవరు కనిపిస్తున్నారు? ఫిలోమోను, ఒనేసిము, పౌలు, తుకీకు. ఫిలోమోను, ఒనేసిము, పౌలు, తుకీకు 4 క్యారెక్టర్లు కనిపిస్తున్నాయి. క్రిస్మస్ టైంలో మీరు అందరు నాటికలు వేస్తారా? కొంతమంది యోసేపు లాగా నటిస్తారు. వాళ్ళు యోసేపులు అయిపోతారా? అయిపోరు కదా. కొంతమంది యేసు ప్రభులాగా నటిస్తారు. వాళ్ళు యేసు ప్రభులు అయిపోతారా? అయిపోరు. ఇక్కడ ఈ 4 రకాలుగా నటించారు. ఫిలోమోని ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే పరలోక తండ్రికి. ఎవరు చెప్పండి? ఫిలోమోన్ అంటే ఎవరన్నాను? ఓనర్ అన్నాను. ఆ ఓనర్ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? పరలోకంలో ఉన్న తండ్రికి. ఈ పౌలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే యేసు ప్రభుకి. ఎవరు చెప్పండి? యేసు ప్రభుకి. ఓనర్ ఏమో ఎవరు? ఫిలోమోను. ఫిలోమోన్ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? తండ్రికి. పరలోకంలో ఉన్న తండ్రి. పౌలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? యేసు ప్రభు. ఇంకెవరు మిగిలిపోయారు? ఒనేసిము మిగిలిపోయారు. ఒనేసిమును చూస్తే మీకు ఎవరు కనిపిస్తున్నారు? కరెక్ట్గా చెప్పండి. పాపం చేసి, దొంగతనం చేసి, రోమన్ యొక్క చట్టాల్ని విర్రగొట్టి ఎవరు కనిపిస్తున్నారు? ఆ ఒనేసిము ప్లేస్లో ఎవరు కనిపిస్తున్నారు మీకు? కరెక్ట్గా చెప్పండి. మీరు చెప్పాలి. ఎవరు కనిపిస్తున్నారు? మనమే కనిపిస్తున్నాం. ఒనేసిము లాంటి స్థానంలో ఉంది ఎవరు? మనము. ఇంకొకరు మిగిలిపోయారు. ఎవరు? తుకీకు. తుకీకు స్థానంలో ఎవరు కనిపిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. సో 4 కనిపిస్తున్నారు ఈ యొక్క ఒనేసిము కథలో. ఎవరు? ఫిలోమోను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? పరలోకపు తండ్రికి. ఒనేసిము ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? పాపము చేసిన మనకు. పౌలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? యేసుక్రీస్తుకి. తుకీకు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? పరిశుద్ధాత్మకి. ఇప్పుడు మీకు స్టోరీ అర్థమై ఉంటుంది. మనం అందరం తప్పు చేసి పరలోకపు తండ్రి వీళ్ళ మొహాలు కూడా నేను చూడను, వాళ్ళు తప్పు చేశారు, పాపం చేశారు కాబట్టి నన్ను చూసే ధైర్యం కూడా వాళ్ళకి లేదు అని పరలోకపు తండ్రి మొండిగా కోపంగా ఉంటే, ఇప్పుడు ఆ పరలోకపు తండ్రిని శాంతింపజేసింది ఏంటి చెప్పండి? యేసు ప్రభువారు రాసిన లేఖ. అసలు ఆ లేఖలో ఏముంది? ఆ లేఖ చూడగానే ఫిలోమోను ఈ యొక్క ఒనేసిముని చేర్చుకున్నాడంట, కౌగలించుకున్నాడంట. అసలు ఆ లేఖలో ఏముందని ఫిలోమోను ఒనేసిముని అంగీకరించాడు అనేది నేను ఈరోజు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఈ లేఖలో ఏముందంటే మొట్టమొదటిగా చూడండి, ఫిలోమోనుకు రాసిన పత్రిక, అందరూ బైబిల్ తెరిచి చూడాలి. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు చదువుదాం. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును. అయినను ఓకే, పౌలు అంటున్నాడు నీకు ఈ ఒనేసిము ఏం తీసుకొచ్చాడు? నష్టాన్ని తీసుకొచ్చాడు. ఎందుకంటే డబ్బులు పోయాయా లేవా? పోయాయి. నష్టాన్ని తీసుకొచ్చాడు కాబట్టి ఎంతైతే ఒనేసిము వల్ల నీకు నష్టం జరిగిందో ఆ డబ్బులన్నీ ఎవరు చెల్లిస్తాను? నేనే చెల్లిస్తానే అని ఎవరు చెప్తున్నారు? పౌలు ఎవరితో చెప్తున్నాడు? ఫిలోమోనుతో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఏ ఫిలోమోను, ఆ ఒనేసిము నష్టం చేశాడు, పాపం చేశాడు. ఆ పాపానికి వెల ఏదైతే ఉందో ఆ వెలని ఎవరు చెల్లిస్తాను?
నేనే చెల్లిస్తాను. ఈ మాట మీకు చూస్తున్నప్పుడు ఎవరికి కనిపిస్తున్నారు చెప్పండి? యేసు ప్రభువారు. పాపానికి ఉన్న వెల ఏంటో తెలుసా అండి? పాపము మనిషిని మరణానికి నడిపిస్తుంది. పాపం చేసిన వ్యక్తి ఆత్మీయంగా మరణిస్తాడు, కొన్ని రోజులు అయ్యాక శారీరకంగా కూడా మరణిస్తాడు. పాపము మనిషిని మరణానికి నెట్టివేస్తుంది. మరి ఆ మరణం అనే వెలను ఎవరు చెల్లించాలి? ఎవరు చెల్లించారు మనకి బదులుగా? యేసు ప్రభువారు చెల్లించారు. ఎలాగైతే ఈ ఒనేసిము చేసిన తప్పుకి పౌలు వెలని చెల్లిస్తానని ముందుకొచ్చాడో, మనము చేసిన పొరపాట్లకు యేసు ప్రభు వెలను చెల్లిస్తానని ఆయన ముందుకి వచ్చాడు. ఈ క్యాథరిన్ని శిక్షించద్దు. ఇక్కడ మీ పేర్లు చెప్పండి. నీ పేరేంటి? బెన్నీని శిక్షించద్దు. నీ పేరేంటి? బ్లెస్సీని శిక్షించద్దు. ఆ బ్లెస్సీ ఏదేదైతే తప్పులు చేసిందో ఆ తప్పుల యొక్క వెలను ఎవరు చెల్లిస్తాను? నేనే చెల్లిస్తానని యేసు ప్రభు పాపం యొక్క వెలను చెల్లించాడు. ఇది మొదటిది. పాపం యొక్క వెలను ఎవరు చెల్లించారండి? యేసు ప్రభు చెల్లించాడు. రెండవదిగా యేసు ప్రభు ఏం చేశాడంటే, ఈ యొక్క పౌలు ఫిలోమోనికి లేఖ రాస్తూ ఏమంటాడంటే, నీకు ఏదేదైతే నష్టాన్ని కలుగజేస్తాడో ఆ నష్టం అంతా ఎవరు తీరుస్తాను? నేనే తీరుస్తానని చెప్పేస్తాడు. 15వ వచనం చూడండి. అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయములో ప్రభు విషయములో మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను. ఓకే, ఇప్పుడు ఈ పౌలు గారు లేఖ రాస్తే ఏమని చెప్తున్నాడంటే, ఇక మీదట నీకు దాసుడుగా ఉండడు. ఎలా చెప్తున్నారండి? ఇప్పుడు లేఖ రాశాడు, ఫిలోమోన్ చేర్చుకుంటాడా? చేర్చుకుంటాడు. ఎలా చేర్చుకుంటాడు? దాసుడుగానే చేర్చుకుంటాడు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, నువ్వు దాసుడుగా చేర్చుకోవద్దు. ఎలా చేర్చుకో? సొంత సహోదరుడుగా చేర్చుకో. ఫిలోమోను, నేనెంతో ఈ ఒనేసిము కూడా నీకు అంతే. నేను నీకు సహోదరుని అయితే ఒనేసిము కూడా నీకు ఏమవుతాడు? సహోదరుడే అవుతాడు. నా సమానమైన స్థాయిని నేను ఎవరికి ఇస్తున్నాను? ఒనేసిముకి ఇస్తున్నాను. ఫిలోమోనుతో ఓకే, ఆడు ఎంతైతే దొబ్బాడో, ఎంతైతే దొంగిలించాడో అవన్నీ ఇచ్చేస్తాను అని చెప్తే, మరలా ఇప్పుడు ఒనేసిము వెళ్ళిపోయి ఎలా ఉండాలి? ఫిలోమోన్ ఇంట్లో దాసుడుగానే ఉండాలి. కానీ అంటున్నాడు, లేదు నేనెంతో. పౌలు అంటున్నాడు, నేనెంతో ఈ ఒనేసిము కూడా అంతే. ఈ ఒనేసిముని దాసుడుగా చూడొద్దు. యేసు ప్రభువారు కూడానండి మన పాపానికి వెల చెల్లించడం మాత్రమే కాదు, మరణం అనే వెలను చెల్లించడం మాత్రమే కాదు, యేసు ప్రభువు తన స్థానంలో మనల్ని పెట్టుకున్నాడు. తండ్రికి బిడ్డలుగా చేశాడు యేసు ప్రభు. ఇప్పుడు తండ్రి దృష్టిలో యేసు ప్రభు ఎలా అయితే కుమారుడో, మనం కూడా కుమారులమే. మనం దాసులము కాదు. మన కుమారత్వాన్ని యేసు ప్రభు ద్వారా మనము పొందుకున్నాము. హల్లెలూయా. యేసు ప్రభు వారు చేసిన పెద్ద త్యాగం ఏదైనా ఉందంటే, ఆయన దాసుడుగా అమ్మబడ్డాడు. అంతేనా లేదండి? యేసు ప్రభుని ఇస్కరియోతు యూదా ఎన్ని నాణ్యాలకు అమ్మేశాడు? 30 వెండి నాణ్యాలకి. ఆ 30 వెండి నాణ్యాలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేస్తాడు? దేవాలయంలో పాడేస్తాడు. 30 వెండి నాణ్యాలకి యేసు ప్రభుని అమ్మేస్తాడు. ఆ అమ్మిన గిల్టీనెస్లో ఎక్కడికి తీసుకెళ్ళి పాడేస్తాడంటే 30 వెండి నాణ్యాలు. అంటే యేసు ప్రభుని ఎవరికి అమ్మేసినట్టు? ఎవరికి అమ్మేశాడు చెప్పండి? తండ్రికి అమ్మేశాడు. తండ్రి దృష్టిలో యేసు ప్రభు ఏమైపోయాడంటే బానిస అయిపోయాడు. ఆయన బానిసగా మారి నేనేం చేస్తాడంటే ఆయన కుమారునిగా చేసేసాడు. ఎంత ప్రేమ కలిగిన వాడో యేసయ్య ఆలోచించి ఈరోజు రాత్రి. ప్రియ యవనస్తుడు, ఆ ప్రేమ ఈ ప్రేమ, వీళ్ళు ప్రేమిస్తున్నారు, వాళ్ళు ప్రేమిస్తున్నారు, ఇదే ఆలోచిస్తున్నావు. కానీ నీ యేసు నిన్ను పాపానికి ఆ వెలను, మరణం అనే వెలను చెల్లించడం మాత్రమే కాదు, ఏం చేశాడు చెప్పండి? బానిసత్వం నుండి నిన్ను విడుదల చేసేసాడు. ఇప్పుడు తండ్రి దృష్టిలో యేసు ప్రభు ఎలా అయితే కుమారుడో, నువ్వు కూడా చెప్పండి, నోరు తెరచి కుమారుడును చెప్పండి. నేను కుమారుడను, నేను కుమార్తెను.
హల్లెలూయా. మీరు అడగచ్చు, ఎందుకక్క 30 వెండి నాణ్యాలకే వేసే అమ్మబడ్డాడు, 50 వెండి నాణ్యాలకి అమ్మచ్చు కదా? అడగండి మీ పక్కన వాళ్ళు, 30 వెండి నాణ్యాలు ఏమన్నా లెక్కలు ఉన్నాయా అని అడగండి. 30 వెండి నాణ్యాలకి యేసుప్రభు ఎందుకు అమ్మబడ్డాడు? చూడండి, మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. లేవ్యాకాండం 27వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. నువ్వు నిర్ణయింపవలసిన వెల ఏదనగా 20 ఏండ్లు మొదలుకొని 60 ఏండ్ల వయసు వరకు మగవానికి పరిశుద్ధ స్థలం యొక్క తులము వంటి 50 తులముల వెండి నిర్ణయింపవలెను, ఆడుదానికి 30 తులములు నిర్ణయింపవలెను. ఏదైనా మొక్కుబడి చేస్తే దాని వెల ఎంతగా నిర్ణయించారంటే, మగవాళ్ళకైతే ఎంతంట? 50. ఆడవాళ్ళకి ఎంతంట? 30. మరి మీరు అన్న యేసుప్రభు 30 వెండి నాణ్యాలు అంటే ఆడవాళ్ళ కోసమే వేసే ప్రాణం పెట్టాడా? ఆడవాళ్ళు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? స్త్రీ ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? సంఘానికి. సంఘము ఎంత వెలని చెల్లించాలి చెప్పండి మొక్కుబడిగా? 30 వెండి నాణ్యాలు. అందుకనే సంఘము కొరకు ప్రాణం పెట్టినప్పుడు యేసుప్రభువు ఎన్ని నాణ్యాలకు ఆయన అమ్మబడ్డాడంటే, ఎన్ని నాణ్యాలు? 30 వెండి నాణ్యాలు. సో సంఘమైన మన అందరి కొరకు యేసుప్రభు ఏం చేశాడంటే, ఆయన బానిసగా మారాడు. ఎందుకు? నిన్ను కుమారుడుగా చేయడానికి. ఇది రెండవది. మనల్ని యేసుప్రభు ఏం చేశాడు చెప్పండి? కుమారుడుగా చేసేసాడు. మూడవదిగా ఈ పౌలు ఏం చేస్తాడంటే, ఒనేసిము కొరకు ఫిలోమోన్ దగ్గర బ్రతిమలాడుకుంటాడు. ఏం చేస్తాడు చెప్పండి? బ్రతిమలాడుకుంటాడు. యేసుప్రభు వారు కూడా ఈ పౌలులాగా తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి, ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకొనుము, నన్ను చేర్చుకున్నట్లు అతన్ని చేర్చుకొనుము. హల్లెలూయా. నువ్వు ఎలా అయితే నన్ను చేర్చుకున్నావు అలానే చేర్చుకో. తర్వాత 21 చూడండి, 21. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువ చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయిచున్నాను. నెక్స్ట్ 11వ వచనం కూడా చూడండి. ఇవన్నీ ఏం తెలియజేస్తాయంటే, పౌలు ఎలా బ్రతిమలాడుకుంటున్నారో తెలియజేస్తాయి. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. హల్లెలూయా. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయిచున్నాను. ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడు? ఒనేసిము గురించి కన్విన్స్ చేస్తున్నాడు. ఎవరిని? ఫిలోమోన్ని. ఫిలోమోను, నీకు హాని చేయడు, నన్ను ఎలా చేర్చుకుంటున్నావు అలానే చేర్చుకో అని బతిమలాడుకుంటున్నాడు. యేసు ప్రభు కూడా నీ కొరకు చేసే మూడవ పని ఏంటంటే, తండ్రి పక్కన కూర్చుని నీ కోసం ఏం చేస్తున్నాడు? యేసయ్య బ్రతిమలాడుకుంటున్నాడు. ఏమని బ్రతిమలాడుకుంటున్నాడు? యేసయ్య, క్యాథరిన్, యేసుప్రభు తండ్రి పక్కన, తండ్రి క్యాథరిన్ పరలోకంలో ఉండాలి, నాతో పాటు ఉండాలి, నీ రాజ్యంలో ఉండాలి. ఇదే ఆయన ప్రార్థన. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? యేసుప్రభు నీ కోసం 24 గంటలు ప్రార్థన చేస్తున్నాడు. మీ తల్లిదండ్రులు నీ కొరకు అంతగా ప్రార్థన చేయకపోవచ్చు. కొంతమంది తల్లిదండ్రులు అయితే ఇంకా యేసుప్రభు నమ్మలేదు, కానీ నీ కోసం విజ్ఞాపన చేయు ధ్వని పరలోకంలో ఎల్లప్పుడూ మ్రోగుతుంది. ఆ ధ్వని ఎవరి ధ్వని? గట్టిగా చెప్పండి, ఎవరి ధ్వని? యేసు ధ్వని. ఇది మూడవది, విజ్ఞాపన చేస్తున్నాడు యేసయ్య. నాలుగవదిగా యేసు ప్రభు ద్వారా మనకు వచ్చు ఆశీర్వాదం ఏంటంటే, ఈ యొక్క ఫిలోమోను ఆ ఉత్తరం రాసి ఫిలోమోను చేర్చుకుంటాడు. చేర్చుకున్న తర్వాత ఈ ఒనేసిము కథ అంతా ఏమైపోద్దంటే మార్చబడిపోద్ది. మీకు ఒక పాట తెలిసే ఉంటుంది, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఈ ఒనేసిముని అందరూ ఎలా చూశారంటే దొంగ. ఏంటి చెప్పండి? దొంగ, మోసం చేసిన వాడు, శిక్షకు పాత్రుడు, బానిస. ఇవన్నీ అతని యొక్క పేర్లు. మిమ్మల్ని కూడా అంటున్నారేమో, ఇతడు చెడ్డవాడు, అతడికి 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే ఇతని గతం చెడ్డది, ఇతడు తాగుబోతు, తిరుగుబోతు. ఇవన్నీ నీ గతము. కానీ నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తు ద్వారా నీ కథ ఏమైపోతుందంటే మారిపోతుంది. చూడండి, ఒక వాక్యం చూపిస్తాను. ఈ ఒనేసిము దొంగగా పిలువబడిన ఈ ఒనేసిము పేరు ఎలా మార్చబడిందంటే, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును
మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. అందరు చెప్పండి, ఏముంది? నమ్మకమైన, అందరు చెప్పాలా, నమ్మకమైన ఒనేసిము. ఒకప్పుడు ఏమని పిలువబడ్డాడమ్మా ఒనేసిము? దొంగ, బానిస, శిక్షకు పాత్రుడు, యజమాన్ని మోసం చేసిన వాడు, ఇవన్నీ అతని పేర్లు. కానీ ఎప్పుడైతే అతడు ఈ పౌలు ఎప్పుడైతే లేఖను రాశాడో, యేసు ప్రభువు ఎప్పుడైతే వెలను చెల్లించడానికి ముందుకు వచ్చాడో, మన గతం అంతా ఏమైపోతుంది? మారిపోతుంది. ఏమని మారిపోతుంది? నమ్మకమైన ఒనేసిము. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు చెడ్డవాడని మీ ఊరంతా చెప్పుకోవచ్చు. వాళ్ళ కొడుక అతడు ఒక భ్రష్టుడండి, అలానే తిరుగుతాడండి, రోడ్ల మీద పడి తిరుగుతాడండి, ఇదంతా నీ గతమేమో. ఈరోజు నువ్వు క్రీస్తుని కలుసుకుంటే ఆ క్రీస్తు ఇచ్చు ఆశీర్వాదాన్ని, ఆ యొక్క సిలువలో యేసు నీకు సంపాదించిన ఆశీర్వాదాన్ని నువ్వు రుచి చూస్తే, నీ పాపాలు యేసయ్య రక్తంలో కడుక్కుంటే నువ్వేమైపోతావంటే ప్రయోజకుడు అయిపోతావు. హల్లెలూయా. ఇది మూడవది. కథంతా ఏమైపోయింది? మారిపోయింది. ఎన్నోది? నాలుగోది అనుకుంటా కదా, నాలుగోది. ఐదవదిగా యేసు ప్రభు వల్ల మనకు కలిగే ఐదవ ఆశీర్వాదం ఏంటంటే మనం ప్రయోజకులు అయిపోతున్నాం. అందరు చెప్పండి, ప్రయోజకులు అయిపోతున్నాం. ఈ ఒనేసిము ముందు ఒక నిష్ప్రయోజకుడు, ఎవ్వరికి పనికి రాని వ్యక్తి. కానీ ఎప్పుడైతే ఈ పౌలు వెల చెల్లించాడో, ఆ పౌలు అంటాడు ఆ వెలలో, ముందు నీకు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు ఏమైపోయాడు? ప్రయోజకుడు అయిపోయాడు. 1:11 ఉంటుంది. మన ముందు ప్రయోజకులమే, ఇప్పుడు మనం ఏమైపోయాం? దేవుని రాజ్యంలో ప్రయోజకులు అయిపోయాం. ఇది ఎన్నోది? ఐదవది. ఆరోదిగా ఒక్కటి చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు వల్ల మనకి కలిగే ఆరో ఆశీర్వాదం ఏంటంటే, అందరి గురించి చెప్పేశాను. పౌలు లేఖ రాశాడు, వెల చెల్లిస్తానన్నాడు, ఆ బానిసగా చూడొద్దన్నాడు, వేడుకున్నాడు, ఇవన్నీ చేశాడు పౌలు. యేసు ప్రభు ఏమేమైతే చేస్తాడో అక్కడ పౌలు ఏం చేస్తున్నాడు? వాటన్నిటినీ చేశాడు. ఒక్కరు మిగిలిపోతున్నారు మన స్టోరీలో. ఎవరు? తుకీకు మిగిలిపోతున్నాడు. ఈ తుకీకుని పౌలు ఎందుకు పంపించాడండి ఒనేసిముతో పాటు? ఈ ఒనేసిము భయపడుతున్నాడు. ఏం భయపడుతున్నాడు? నువ్వు చెప్పావని ఫిలోమోన్ అయితే నన్ను ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఓనర్, పరలోకపు తండ్రి, ఫిలోమోన్కి సాదృశ్యంగా ఉన్న పరలోకపు తండ్రి క్షమిస్తాడు. ఎందుకంటే నువ్వు వెలని చెల్లించావు, నీ స్థానంలో పెట్టుకున్నావు. సో ఓనర్ ఎలాగో నన్ను యాక్సెప్ట్ చేసేస్తాడు. కానీ ఆ ఓనర్కి రీచ్ అయ్యే మార్గంలో ఏ సైనికులైనా నన్ను చూస్తే ఏం చేస్తారు? చంపేస్తారు. ఎందుకంటే నేను పారిపోయిన దొంగను. సో ఈ ఒనేసిముకి తోడుగా ఎవరిని పంపించాడన్నాను? తుకీకుని పంపించాడన్నాను. పరలోకపు తండ్రి మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? మనం మంచి వాళ్ళమనా? కాదు. ఎవరిని బట్టి యాక్సెప్ట్ చేస్తాడు? యేసు ప్రభువు మన పాపం వెలని చెల్లించాడు, ఆయన బానిసగా అమ్మబడి మనల్ని కుమారులుగా చేశాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, మన కథనంతటిని మార్చాడు, నిష్ప్రయోజకులైన మనలను ప్రయోజకులుగా చేసేసాడు. ఇవన్నీ యేసయ్య చేసేసాడు. కానీ ఈ లోకంలో ఉన్న దినాల్లో నీకు ఏం కావాలి? భద్రత కావాలి. తండ్రి యాక్సెప్ట్ చేస్తాడు, తండ్రి చేర్చుకుంటాడు. యేసు ప్రభుని బట్టి ఏం చేస్తాడు? చేర్చుకుంటాడు. పౌలును బట్టి ఫిలోమోని ఎలాగైతే ఒనేసిముని చేర్చుకున్నాడో, యేసుని బట్టి పరలోకపు తండ్రి మనల్ని ఏం చేస్తాడు? చేర్చుకుంటాడు. కానీ నీకేం కావాలి? భద్రత కావాలి. అందుకని తుకీకుని ఏం చేశాడు? కూడా పంపించాడు. యేసు ప్రభు వారు అంటారు, నేను వెళ్తే గాని పరిశుద్ధాత్మ దేవుడు రాడు. దాని అర్థం ఏంటంటే, నేను మీ కొరకు మరణిస్తే గాని పరిశుద్ధాత్మ మీ వద్దకు రాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు చేసే ముఖ్యమైన పని ఏంటంటే, ఆయన ముద్రగా ఉంటాడు. అందరు చెప్పండి, నోరు తెరిచి. ముద్రగా ఉంటాడు. చూడండి యోహాను సువార్త 16:7. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. తర్వాత ఎఫెసీ 1:13. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడి ఉన్నారు. ఏం చెప్పండి? ఈ దారిలో ఈ ఒనేసిము భయపడిపోతున్నాడు. ఈ ఒనేసిముకి ఆదరణ కలిగించడానికి,
ఆ ఫిలోమోన్ని చేరుకునే మార్గంలో ధైర్యం కల్పించడానికి తుకీకు కూడా వెళ్తున్నాడు. ఈ తుకీకు పని ఏంటి చెప్పండి అందరూ? ఒనేసిముని భద్రపరచడం, ఏ దుష్టుడి కంట పడకుండా భద్రపరచడం, ఏ ఒక్కరి చేతికి చిక్కకుండా కాపాడుతుంది ఎవరు చెప్పండి? ఈ తుకీకుకి సాదృశ్యంగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ముద్రగా ఉంటాడు. ఈ పరిశుద్ధాత్మని ఎవరైతే కలిగి ఉంటారో వారి పైకి ఏ ఒక్క కీడులు రావు. ఎందుకంటే ఆయన ఎలా ఉంటాడు చెప్పండి? ముద్రగా ఉంటాడు. ఇప్పుడు దారిలో ఒనేసిమ్కి భయం వేస్తుందా? ఏదా వేస్తుంది. అప్పుడు ఏం కావాలి? ఒనేసిమ్కి ఆదరణ కావాలి. ఆదరణ ఇచ్చేది ఎవరు? అక్కడ ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడా? ఇక్కడ చెప్పండి. ఒనేసిమ్ కథలో ఎవరున్నారు? తుకీకు ఉన్నాడు. నీకు ఆదరణ ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నీ చుట్టూ ఉండేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే నిన్ను తండ్రిని కలపడం. అప్పటి వరకు ఆయన ఎక్కడ మధ్యలో డ్రాప్ అవ్వడు. ఒక్కసారి యేసు ప్రభు ద్వారా నీ చెయ్యి పట్టుకున్నాడు. ఎవరు? తుకీకు. ఆయన ఏం చేస్తాడంటే ఆ ఫిలోమోను ఓనర్ని కలుసుకునే వరకు, ఓనర్కి నిన్న ఆత్మను అప్పచెప్పే వరకు ఆయనదే బాధ్యత. పరిశుద్ధాత్మ దేవుడు బాధ్యత కూడా అదే. ఆయన ఒక్కసారి నీ లోపలికి వచ్చాడంటే ఆయన బాధ్యత ఏంటంటే నిన్ను తండ్రికి ఏకము చేసే వరకు, తండ్రి దగ్గరికి నీ ఆత్మ వెళ్ళే వరకు, తండ్రి దగ్గరికి నువ్వు చేరే వరకు నిన్ను కాపాడే బాధ్యత, నిన్ను రక్షించే బాధ్యత, నీకు తోడుండే బాధ్యత, ఇదంతా ఎవరు భుజాలపైన పెట్టుకుంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మని వీళ్ళని లేదండి, వాళ్ళని లేదు, ప్రతి ఒక్కరూ పొందుకోవాలి పరిశుద్ధాత్మ. ఈరోజు ఉదయం కూడా చెప్పాను, యోసేపు ఆత్మతో నిండుకున్నాడు. ఆత్మతో నిండుకొని జరగబోయే వాటిని చూచాడు. పరిశుద్ధాత్మతో ఎవరైతే నింపబడతారో వాళ్ళకు మాత్రమే ఆశీర్వాదం కాదు, వాళ్ళ కుటుంబానికి ఆశీర్వాదం, వారి దేశానికి ఆశీర్వాదం, ఈ ప్రపంచానికి వారు ఆశీర్వాదం అయిపోతారు. అందుకే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. మీ సంఘాల్లో పరిశుద్ధాత్మ గురించిన బోధ వినిపించాలి. మీరందరూ దేవుని ఆత్మతో నింపబడాలి. సో ఈ యొక్క నిష్ప్రయోజనమైన ఒనేసిము కథలో హీరో ఎవరండి? ఎవరి వలన కథ అంతా మారిపోయింది? ఒనేసిము కథ పౌలు లాగా నటిస్తున్న ఎవరు? యేసు. పౌలుని ఛాయ. పౌలు ఏం చేస్తున్నాడు? జస్ట్ యాక్ట్ చేస్తున్నాడు. ఆయన యేసు ప్రభు కాదు, తప్పుగా అనుకోకండి. పౌలే మాకు యేసు ప్రభు అనుకోకండి. పౌలు ఏం చేస్తున్నాడు అంటే జస్ట్ యాక్ట్ చేస్తున్నాడు. యేసు ప్రభుని ఏం చేస్తున్నాడు? ఇమిటేట్ చేస్తున్నాడు. ఆయన ఇమిటేటర్ అంతే. పౌలు ఏమేమి చేశాడో వాటన్నిటిని యేసుక్రీస్తు మన కొరకు చేశాడు. పౌలు ఎలా అయితే వెల చెల్లిస్తానన్నాడు, యేసు ప్రభు కూడా మన పాపముల యొక్క వెలను చెల్లించాడు. మన యొక్క బానిస అనే ముద్ర తీసివేసి ఆయన బానిసగా మరి ఆయనకు సమానమైన స్థానంలో మనల్ని కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఇంతకంటే భాగ్యం మీకు ఏం కావాలి చెప్పండి? మీరు తండ్రిని చేరుకునే వరకు మీకు కాపుదలగా పరిశుద్ధాత్మని మీకు ఇచ్చాడు. యేసు ప్రభు గనక ఆయన పరిశుద్ధాత్మని ఇవ్వకపోతే మనం ఎవరూ పొందుకునే వాళ్ళం కాదు. యేసు ప్రభు పరిశుద్ధాత్మని మనకు కూడా పంపించాడు. 24 గంటలు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉంటాడు, నీ లోపలే ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు, నీ చుట్టూ ఉంటాడు ఈ ఆత్మదేవుడు. ఈ ఆత్మ చేత మీరు నింపబడాలి. ఈ పరిశుద్ధాత్మతో నింపబడాలంటే మీరు ఏమి చేయక్కర్లేదు. ఉదయం చెప్పాను. ఏం చెప్పాను? పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఏం చెప్పాను? వాక్యం వినాలి, కరెక్ట్గా చెప్పండి. పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఏం చేయాలి? ఒక ఉదాహరణ కూడా చెప్పాను. ఏం చెప్పాను? కరెక్ట్గా చెప్పండి. ఉదయం చెప్పాను కదా, ఒక చిన్న బేబీకి ఇప్పుడు జూనియా ఉంది. జూనియాకి నేను 500 నోట్ ఇచ్చాను అనుకోండి, జూనియా ఏం చేస్తుంది? చింపేస్తుంది. అదే జూనియాకి 15 ఇయర్స్ వచ్చాక నేను 500 నోట్ ఇస్తే పరస్లో దాచిపెట్టేసుకుంటుంది. ఎందుకు? 500 రూపాయల విలువ జూనియాకి తెలిసింది కాబట్టి. యేసు ప్రభు కూడా ఈ భూమిలో ఉన్నప్పుడే శిష్యులకి ఏం చేసేవాడు అంటే పరిశుద్ధాత్మ కోసం చెప్పేవాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగా అలాగా అని చెప్పుతా వాళ్ళని అవగాహన కల్పించాడు యేసు ప్రభు. అందుకనే యేసు ప్రభు ఇలా వెళ్ళగానే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చి వ్రాలిపోయాడు.
ఆత్మతో నింపబడిపోయారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ కోసం బోధించింది ఎవరు? యేసు ప్రభువే టీచర్ వాళ్ళకి. పరిశుద్ధాత్మ కోసం అన్ని విషయాలు చెప్పి వాళ్ళ హృదయాలను సిద్ధపరిచాడు యేసు ప్రభువు. అందుకనే వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుకున్నారు. ఈరోజు నేను మీకు ఏం చేస్తున్నాను? ఎవరి గురించి చెప్తున్నాను? పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాను. మీరు ఏం చేయాలంటే ఆశపడితే చాలు, పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపలికి వచ్చేస్తాడు. రెండవది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు. నీ హృదయంలో పాపం ఉంటే ఆయన వచ్చి నీ లోపల కూర్చోడు. అందుకని పేతురు ప్రసంగించినప్పుడు ఎవరైతే పాపక్షమాపణ నిమిత్తమైన ప్రసంగం చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. క్షమాపణ, నీ హృదయంలో పాపాల కొరకైన ఆ క్షమాపణ, రియలైజేషన్ ఎప్పుడైతే వస్తున్నావో, ఎప్పుడైతే పశ్చాత్తాపడుతున్నావో, పరిశుద్ధుడైన ఆత్మ నీ లోపలగా వాసన చేయడానికి వస్తాడు. మూడవదిగా పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ఏం చేయాలంటే అడగాలి. ఏం చేయాలి చెప్పండి? అడగాలి. తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తున్నాడు. అడగాలి, ఆశపడాలి. ఈ మూడు చేస్తే ఈరోజు రాత్రియే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావు. ఈరోజు రాత్రియే నువ్వు దేవుని ఆత్మతో నింపబడి భాషల్లో మాట్లాడతావు. ఎంతమందికి ఆశ ఉందండి పరిశుద్ధాత్మతో నింపబడాలని? చెయ్యెత్తి చూపిస్తారా? ఈ లోకంలో నీకు భద్రత ఉండాలంటే నిన్ను తండ్రిని కలిపేది ఏదంటే పరిశుద్ధాత్మ. ఆ మనుష్య కుమారుడు వచ్చినప్పుడు శక్తి గల వారిగా ఆయన ఎదుర్కోవాలంటే నీకు ఎవరి సహాయం కావాలి? పరిశుద్ధాత్మ యొక్క సహాయం కావాలి. ఇప్పుడు చివరిగా ఒకే ఒక ప్రశ్న అడిగి నేను ముగిస్తాను. ఈ యొక్క ఒనేసిము చేసిన ఒకే ఒక పని చెప్పండి. అతని కథంతా మార్చేసింది ఒకే ఒక పని. ఏంటి? పౌలుని కలుసుకున్నాడు, పౌలుని మీట్ అయ్యాడు. యేసు ప్రభుని గనక నువ్వు కలిస్తే చాలు, నీ కథంతా మారిపోద్ది. పౌలుని కలుసుకోవడమే అతడు చేసుకున్న పుణ్యం. తప్పులేవో చేశాడు, పొరపాట్లేవో చేశాడు, లైఫ్ అంతా పోయింది. ఎప్పుడు చంపేస్తారా అని బిక్కుమని భయముతో ఉన్నాడు ఈ ఒనేసిము. అతడు చేసిన ఒకే ఒక్క పని, పౌలుని కలుసుకున్నాడు. నువ్వు యేసయ్యని కలుసుకుంటే చాలు, ఈరోజు నీకొక శ్రమలకు అన్నిటికి ఒక ఫుల్ స్టాప్. నువ్వు భయంతో బ్రతకాల్సిన పని లేదు. హల్లెలూయా. ఇంకొకటి, ఈ యొక్క ఒనేసిము ఏం చేశాడంటే పౌలుకి పరిచర్య చేశాడు. ఏం చేశాడు చెప్పండి? పరిచర్య చేశాడు. అసలు పౌలుకి వదలాలని లేదు, అంత పరిచర్య చేశాడు. కానీ బాగోదు కదా, ఫిలోమోనే కదా ఇతను ఓనర్ అని చెప్పి ఏం చేశాడు? పంపించాడు. కానీ పౌలుకి వదలాలని లేదు. నువ్వు దేవుడు నియమించిన సేవకులకు నువ్వేం చేయాలి? పరిచర్య చేయాలి. మీ సంఘంలో ప్రతి ఆదివారం ఎవ్వరు రాకముందే నువ్వే తలుపులకి తాళాలు తెరిచి నీట్గా చర్చ్ అంతా తుడిచి చైర్స్ వేసి నువ్వేం చేయాలి? పరిచర్య చేయాలి. నువ్వు పరిచర్య చేస్తే నువ్వు ఖచ్చితంగా నీ కథ మార్చబడిపోద్ది, నువ్వు ప్రయోజకుడు అయిపోతావు. మీరు ఎవరినైనా గమనించండి, మందిరంలో నమ్మకంగా పనిచేసిన వాళ్ళు ఎలా దీవించబడ్డారో చూడండి. ఏ చర్చ్ అయినా తీసుకోండి, మందిరం తుడిచేవాళ్ళు, బాత్రూములు కడిగేవాళ్ళు, మందిరంలో టైంకి వచ్చి కూర్చునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరి బ్రతుకులు మారిపోయాయి. ఈరోజు పరిచర్య చేసే హృదయం నువ్వు గనక కలిగి ఉంటే నేను చెప్తున్నాను, నువ్వు ప్రయోజకుడు అయిపోతావు. ముందు నువ్వు నిష్ప్రయోజనమైన వాడే, యూజ్లెస్ ఫెలోనే, నువ్వు యూస్ఫుల్ అయిపోతావు, నువ్వు ప్రయోజకుడు అయిపోతావు, 10 మందికి ఉపయోగపడే పాత్ర అయిపోతావు, ఈ సమాజానికి ప్రయోజకుడుగా మారిపోతావు. ఈరోజు దేవునికి పరిచర్య చేయాలి, దేవుని సేవకులకు కూడా నువ్వు పరిచర్య చేయాలి. మీ సేవకుడికి సహకారంగా ఉండాలి. ఈ బెన్నియా చర్చ్లో అన్ని పనులు చేసేస్తాడు. ఇలాంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. సో అట్టి ఈ ఒనేసిము ఈ 2 పనులు చేశాడు, బ్రతుకంతా మారిపోయింది. అలా మీరు ఉంటారని దేవుని పేరట ఆశిస్తున్నాను. అలా ఉంటామన్నవారు చేయెత్తి చూపించండి. హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి. ఒనేసిము లాగా ఒక యూజ్లెస్ గా ఉన్నావేమో, నువ్వు ప్రయోజకుడు కాబోతున్నావు. నీ చెడ్డ గతమంతా దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. దొంగ అయిన ఒనేసిము నమ్మకస్తుడు అయిపోయాడు.
ఈ రోజు ఈ యొక్క యూత్ మీటింగ్ ముగించగానే నువ్వు ఇక్కడ నుంచి ఎలా వెళ్ళబోతున్నావు అంటే ప్రయోజకుడిగా వెళ్ళబోతున్నావు. నీ తల్లిదండ్రులు యూజ్లెస్ అని ఉండొచ్చు, నీ టీచర్స్ యూజ్లెస్ అని ఉండొచ్చు, నిన్నొక ఫెయిల్యూర్ అని ఉండొచ్చు, సొసైటీ నిన్ను ఒక ఫెయిల్యూర్ గా చూడొచ్చు, వీడి దేనికి పనికి రాడు అని పక్కన పెట్టి ఉండొచ్చు. కానీ ఈ రోజు నువ్వు పొందుకున్న దేవుని ఆత్మ ఏదైతే ఉందో అది నిన్ను ప్రయోజకుడిగా మారుస్తుంది, నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మారుస్తుంది. యేసయ్యా తండ్రి, ఎంతమంది ఇక్కడ అలాంటి ఒనేసిములు ఉన్నారండి? చెయ్యెత్తి చూపించండి. మనం అందరం ఉన్నటువంటి ఒనేసిములమే, చెయ్యెత్తి చూపించండి. యేసయ్యా తండ్రి, ఎవరెవరైతే ఒనేసిము వలె ప్రభా, అయ్యా తండ్రి ప్రభా, ఒక దొంగ వలె అయ్యా చెడ్డ గతమును అయ్యా తండ్రి బ్యాడ్ పాస్ట్ని కలిగి ఉన్నారో ప్రభా, బ్రోకెన్ పాస్ట్ని కలిగి ఉన్నారో తండ్రి, ఈరోజు వాళ్ళందరినీ హీల్ చేయమని అడుగుతున్నాను అయ్యా. ఎవరి హృదయాలైతే బ్రోక్ అయిపోయి ఉన్నాయో తండ్రి, వారి హృదయాల్ని ఈరోజు కట్టండి ప్రభా. వారి పరిస్థితుల వల్ల ప్రభా తండ్రి వారు నీకు దూరముగా ఉన్నారు తండ్రి, పాపము వల్ల నీకు దూరంగా ఉన్నారు ప్రభా. ఈరోజు రీకన్సిలేషన్ జరుగునుగాక, యేసు నామములో క్రీస్తుతో సంబంధము ఏర్పడునుగాక, క్రీస్తుతో సంబంధము మరలా కట్టబడునుగాక. ఒనేసిము వలె అయ్యా సేవకుడికి ప్రయోజనకరముగా, సంఘానికి ప్రయోజనకరంగా, కుటుంబానికి ప్రయోజనకరంగా, సొసైటీకి ప్రయోజనకరంగా ఈ ప్రియ బిడ్డలు మారుదురుగాక. అట్టి కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. నీ స్వరము వింటూ నీ చిత్తం చేయాలి, నీ చిత్తం చేస్తూ